రైట్. ఒకవైపు లగచర్లకు సంబంధించి బాధితులైతే ఎవరైనా ఉన్నారో, అలాగే గ్రామస్తులు కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, బెయిల్పై విడుదలైన సందర్భంగా బీఆర్ఎస్ ప్రాంగణం అంతా, తెలంగాణ భవన్ ప్రాంగణం అంతా కూడా కోలాహలంతో నిండింది. అయితే అటువైపు మరోవైపు ఇంకొకటి కేటీఆర్కి అరెస్టు చేస్తారు, ఏసీబీ నోటీసులు ఇచ్చిందనే వార్తలు కూడా వ్యాప్తిస్తూ ఉన్నాయి. మరి మనతో మాట్లాడడానికి ఈ విషయాలను మీద బీఆర్ఎస్ సంబంధించి మహిళా నేతలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒకవైపు విజయం, ఇంకోవైపు ఏమో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు, ఏంటి అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కక్ష్యపూరితమైన రాజకీయం ఇది. ఇప్పుడు రిలీజ్ అయిన వాళ్ళందరూ కూడా పట్నం నరేందర్ రెడ్డి గారు కానీ, లగచెర్ల రైతులు కానీ అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి చాలా దారుణమైన పరిస్థితులలో మహిళలందరినీ కానీ కూడా చూడకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేసి చాలా దారుణమైన శిక్షించారు. వాళ్ళని లోపల కూడా కొట్టడం చేయడం అదంతా కూడా చాలా దారుణంగా చేశారు. మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మిగతా నాయకులందరూ కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తోడుగా ఉండి ఈరోజు ఎంతో వాళ్ళని విడుదల చేయడానికి పోరాటం చేసి ఈరోజు విజయం సాధించారు. ఈ విజయం తర్వాత ఇప్పుడు చాలా సంబరాలు చేసుకుంటున్నాం కార్యకర్తలం అందరం, మన నాయకులందరం కూడా. ఇంకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అనే విషయము చేతగానితనం. ఎందుకంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇది ఈ కార్ రేసింగ్ అనేది మన తెలంగాణలో పెట్టుబడులు తేవడానికి, మన హైదరాబాద్ సత్తాని దేశాలకు, మన విశ్వానికే చాటడానికి నిజంగా విశ్వవ్యాప్తంగా విస్తరించింది ఈ కార్ రేసింగ్తో. కొన్ని వేల కోట్ల, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి మనకి రావడం జరిగింది. మరి అది ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు. అంటే ఏదో రకంగా నన్ను జైల్లో పెట్టారు ఆ రోజు, నేను వీళ్ళని జైల్లో పెట్టాలి, నా అధికారాన్ని దానికి మాత్రమే యూజ్ చేయాలి, నేను ఇచ్చిన గ్యారంటీలు గాలికి పోని, నేను ఇచ్చిన 6 గ్యారంటీలు పోని, నేను ఇచ్చిన 420 హామీలు పోని, ఇంకా అన్నీ పోని, కేవలం అరెస్టుల పర్వం ఒకటే నడుస్తుంది. వాళ్ళు చేసే రాజకీయం అంతా ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎట్లా ఎవరిని లోపలేయాలి, ఏం చేయాలనే మాత్రమే. తెలంగాణ అభివృద్ధి లేదు, తెలంగాణ అభివృద్ధి వాళ్ళకు పట్టదు. ఇంకా అదే చేతగాలి పాలన ఇది. ఓవరాల్గా దీన్ని బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ తిప్పి కొట్టగలుగుతారా? డెఫినెట్గా ఇప్పుడు సాక్ష్యం ఇదే కదా. తిప్పి కొట్టి విజయం సాధించి పట్నం నరేందర్ రెడ్డి గారిని రిలీజ్ చేయించారు. రైతులందరినీ కూడా ఇప్పుడు సాదర స్వాగతం కూడా చెప్పి మేము సంబరాలు చేసుకుంటున్నాము. కేటీఆర్ గారు కానీ, తెలంగాణ ప్రజలు కానీ డెఫినెట్గా తిప్పి కొడతారు. రేవంత్ రెడ్డి తన గొయ్యిని తనే తవ్వుకుంటున్నాడు, అంతే. అది ఇక తన తలకి తనే కొరివి పెట్టుకుంటున్నాడు. అలా ఏదైతే అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజల మనసుల్ని గెలుచుకొని ప్రజల గుండెలలో చిరకాలం నిలబడాలి. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక ఫాదర్ ఆఫ్ ది తెలంగాణకి ఒక ఫాదర్ లాగా, అలాంటి ఫాదరు ప్రతి ఒక్కరి గుండెలలో నిలబడేలాగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు అసహించుకునే స్టేజ్కి వచ్చాడు. ఇట్లా జరుగుతుంది అని ఎవరైనా చెప్పినా, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను మోనార్కుని, నేను చెప్పింది చెయ్యాలి, నేను అనుకున్నది జరగాలి అనేది ఆయన తత్వము. అది ఆయనకే లాసు, ఆయన పార్టీకే లాసు. మరి రాహుల్ గాంధీ ఈ చర్యలన్నింటినీ ఎందుకు సమర్థిస్తున్నారు ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతులతోటి వాళ్ళకు కూలగొట్టుకుంటున్నారు.